శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం ఈ వీడియోలో రథసప్తమి వ్రత కథ గురించి తెలుసుకుందాం. ఈ వ్రత కథను ఎవరైతే వింటారో వారికి అనారోగ్య సమస్యలు తగ్గి ఆరోగ్య ప్రాప్తి కలుగును. అలాగే ఆ సూర్యదేవుని అనుగ్రహం వల్ల సకల సంపదలు పొంది సుఖముగా ఉంటారు. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రథసప్తమి వ్రతకథ ప్రారంభం. శ్రీకృష్ణుణ్ణి ధర్మరాజు, ఓ కేశవ, రథసప్తమి రోజున విధి విధానంబుగా జప హోమ తర్పణాలు చేసిన వారికి భూలోకంలో సామ్రాజ్యయోగం కలుగునని చెప్పావు. అలాంటి సంఘటన జరిగిందా అని అడిగాడు ధర్మరాజు. ఆ మాటలు విన్న శ్రీకృష్ణుడు ఇలా చెబుతున్నాడు. కాంబోజ దేశాన్ని యశోపర్తి అనే రాజు పరిపాలిస్తున్నాడు. ఆ రాజుకి పుత్రులు ఉన్నప్పటికీ వృద్ధాపంలో రోగాలతో బాధలు పడుతున్నారు. దానికి కారణం అడిగాడు. నీ కుమారులు గత జన్మలలో వైశ్యుల ఇంట పుట్టారు. వారు చాలా లోభితనం గలవారయ్యారు. ఆ కారణంగా ఈ జన్మలో రోగాల పాలు అయ్యారు. వీరి రోగాలు పోవాలంటే రథసప్తమి నాడు సూర్యదేవునికి పూజలు చేయవలెను. దానివల్ల వారి పాప పరిహారం అయ్యి ఆరోగ్యవంతులు అగుతారు. కావున రథసప్తమి వ్రతం చేయించి ఫలం పొందండి అని అన్నాడు. బ్రాహ్మణోత్తమ, వ్రత విధానము కూడా చెప్పండి అని రాజు అడిగాడు. రాజా, మాఘమాసం శుక్ల షష్ఠి రోజున ఈ వ్రతం చేయాలి. వ్రతం చేసే తలంపు గల గృహస్థులు వేకువజాముననే నది యందు గాని, చెరువునందు గాని, నూతి యందు గాని తెల్లని నువ్వులతో స్నానం చెయ్యాలి. ఇష్టదైవమును పూజించి తదుపరి సూర్యనారాయణమూర్తి దేవాలయమునకు వెళ్ళి ధూపదీప నైవేద్యములతో పూజించవలను. ఇంటికి వచ్చి పంయజ్ఞము చేసి అతిథులతో సేవకులతో పంచభక్ష భోజ్యములు ఆరగించవలను. ఈ రోజున తైలాదులు ఒంటికి రాసుకొని స్నానం చేయకూడదు. ఆ రాత్రికి వేదశాస్త్ర పండితులైన బ్రాహ్మణులను పిలిపించి సూర్యభగవానుని విగ్రహమును నియముగా పూజించి సప్తమి రోజున నిరాహారుడై భోగములను విసర్జించి, ఓ జగన్నాథుడా, నేను చేయబోవు ఈ రథసప్తమి వ్రతం నిర్విఘ్నంగా పరిసమాప్తి చేయించవలసినదిగా వేడుకొనుచున్నానని భోజనములకు ముందుగా చెప్పుకుంటూ చెంబులోని నీటిని వదలాలి. అలా వదిలిన చోట బ్రాహ్మణులతో సహా నిద్రించాలి. ఇంద్రియ నిగ్రహంతో నిద్రించాలి. మరునాడు వేకువజామునే లేచి నిత్యకృత్యములను ఆచరించి పవిత్రముగా ఉండాలి. చక్కని సూర్యరథాన్ని పద్ధతి ప్రకారంగా నిర్మించి చిన్న గంటలతో దీప పంక్తులతో రంగరంగ వైభవంగా సకలోపచారములతో ఏర్పరిచి ఆ రథం ఎల్లవైపులా మణిమాణిక్యాలతో సువర్ణమయ రజితమైన అశ్వములను సారథిని అందంగా ఏర్పరచాలి. అలా రథాన్ని ఏర్పరిచిన అనంతరం మధ్యాహ్న సానాదులు ముగించుకొని ధూర్తులను నాస్తికులను విడచి పండిత శ్రేష్ఠులైన వారు సౌరసూక్త పారాయణ చేయుచుండగా ఇంటికి చేరవలను. బ్రాహ్మణుల స్వస్తి వాచకములతో రథాన్ని వస్త్రమంటపంలో మధ్య భాగంలో ఉంచాలి. కుంకుమతో సుగంధ ద్రవ్యములతో పుష్పములతో పూజించాలి. రథమును పుష్పములతోనూ దీపములతోనూ అలంకరించాలి. రథము నడుమ అలంకరించిన సూర్యప్రతిమను అగరవత్తుల ధూపాలు నలుదిక్కులా వ్యాపించేలా పూజలు చేయాలి. రథమును సారథిని అందుగల సూర్యభగవాన్ని పుష్పములు, ధూపం, దీపం, గంధం, వస్త్రాలు, ఆభరణములతో పలు రకములైన భక్ష్య భోజ్యాదులతో నివేదించి అర్చించి, ఓ ఆదిత్య, దివాకర, భాస్కర, ప్రభాకర, మార్తాండ, పద్మినీపతి, గ్రహనాథ, లోకరక్షక, భూతాధ్యక్ష, భూతభావన, గగనాచారి, విశ్వప్రకాశ, సర్వప్రాణి ప్రోత్సాహకర, పూజలో తప్పిదాలను దోషాలను మన్నించి చేసిన పూజలను వాత్సల్య హృదయములతో గైకొనుము. మాకు ఇష్ట కామ్యాదులను నెరవేర్చి మాపై కరుణా కటాక్షము చూపమని సూర్యభగవాన్ని ప్రార్థించాలి. వ్రతలోపం రానీయక ధనభావం వల్ల విధి విధానంకు విఘ్నం రాకుండా కార్యక్రమం చేయాలి. రథ అశ్వసారథులను పలు రకాల రంగులతో చిత్రించిన బొమ్మలు, 7 జిల్లేడు ఆకులతో సూర్యభగవాన్ని యథావిధిగా పూజించాలి. ఆ రాత్రి జాగరణ, పురాణ పఠన శ్రవణ,
మంగళాదులతో జరగాలి. రథయాత్ర ఆరంభించినప్పుడు సూర్యుణ్ణి మనసులో తలంచుచూ అర్ధనిమిలిత నేత్రుడే చూడవలెను. ప్రాతకాలమున స్నానాదులు గావించి బ్రాహ్మణులకు తృప్తిగా భోజనము పెట్టినట్లయితే అశ్వమేధ యాగఫలం నిశ్చయంగా పొందునని వ్రతవిధానం చెప్పిరి. పిమ్మట యథాశక్తి దానము ఇవ్వవలెను. రథమును ఎరుపు రంగు వస్త్రాలతో సమర్పించాలి. ఇట్టి పనులు చేసిన వారికి ఎందుకు లోకాధిపత్యం రాకుండును? అన్ని విధాలుగా ప్రయత్నించి రథసప్తమి వ్రతం చేయాలి. సూర్యభగవాని అనుగ్రహం వల్ల మహా తేజస్సు సంపదతో సకల సౌభాగ్యములు పొందగలరు. అంత్యమున సూర్యలోకములలో ఒక కల్పం చక్రవర్తి అయి ఉంటారు. శ్రీకృష్ణుడు చెబుతున్నాడు, విప్రోత్తముడు రాజునకు పై విధముగా చెప్పి తన దారిన వెళ్ళినాడు. ఆ రాజు సూర్యుణ్ణి ఆరాధించి సకల సంపదలు పొంది సుఖముగా ఉన్నాడు. ఆ రాజపుత్రులకు చక్రవర్తి యోగం కలిగింది. ఈ కథను భక్తి శ్రద్ధలతో ఎవరు విందురో వారికి ఆదిత్యుడు సర్వసంపదలు నొసంగను. స్వర్ణ రథసారథిని మాఘమాస సప్తమి రోజు దానం చేసిన వారు చక్రవర్తిత్వమును పొందుతారు. ఇది రథసప్తమి వ్రతకథ సంపూర్ణం. అలాగే స్వామివారి మరొక చక్కటి కథ గురించి తెలుసుకుందాం. పూర్వం ద్వాపరయుగంలో శ్రీకృష్ణుని అన్న అయిన బలరాముడు తీర్థయాత్రలు చేస్తూ కళింగ దేశం వచ్చాడు. అప్పుడు అక్కడ కరువు తాండవిస్తున్నది. ప్రజలు చాలా బాధలు పడుతున్నారు. వారు కరువు బారి నుండి తమను కాపాడమని బలరాముణ్ణి ప్రార్థించారు. బలరాముడు వారిపై దయతలచి తన ఆయుధమైన నాగలితో భూమిని గుర్చి ఒక నీటి బుగ్గను పైకి తీసుకొని వచ్చారు. అదే ఇప్పుడు మనం నాగావళి అని పిలుస్తున్నది. బలరాముడు నాగావళి ఒడ్డున రుద్రకోటేశ్వర ఆలయ స్థాపన చేసి దానికి దేవతలను ఆహ్వానించాడు. దేవతలందరూ వచ్చారు, కానీ దేవేంద్రుడు మాత్రం వేలకు రాలేకపోయాడు. ఆయన అక్కడికి వచ్చేసరికి రాత్రి అయినది. ఆయన కోటేశ్వర స్వామిని దర్శించడానికి వెళ్ళగా నందీశ్వరుడు ఆయనను అడ్డుకున్నారు. ఇంద్రుడు కోపంతో దేవేంద్రుడు వజ్రాయుధాన్ని ఎత్తగా నందీశ్వరుడు తన కొమ్ములతో దేవేంద్రుడిని విసిరికొట్టాడు. ఆ దెబ్బకు దేవేంద్రుడు అరసవల్లి సమీపంలో స్పృహ తప్పి పడిపోయాడు. అప్పుడు సూర్యభగవానుడు ప్రత్యక్షమై దేవేంద్రునితో, నా విగ్రహం ఇక్కడ ప్రతిష్ఠించి ఆరాధించు, నీవు ఆరోగ్యవంతుడు అవుతావు అని చెప్పి మాయమైనాడు. ఆయన చెప్పినట్లే దేవేంద్రుడు సూర్యనారాయణ స్వామిని అక్కడ ప్రతిష్ఠించి ఆ స్వామివారిని పూజించి ఆరోగ్యవంతుడే దేవలోకాన్ని చేరుకున్నాడు. సూర్యనారాయణ స్వామితో పాటు ఆయన దేవేరులైన ఉషా, పద్మిని, ఛాయాదేవి విగ్రహాలను కూడా దర్శించుకోవచ్చు. సర్వేజన సుఖినో భవంతు.